ఇక రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 9 పై విచారణ చేపట్టిన ధర్మాసనం పలు ప్రశ్నలతో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసింది. బీసీ రిజర్వేషన్లపై ఎందుకు అంత తొందర, గవర్నర్ నిర్ణయం తీసుకునేదాకా ఆగలేరా అని మందలించింది. దసరాలోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా పిటిషన్లు మనుగడలోనే ఉంటాయని స్పష్టం చేసింది. ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల పట్ల తొందరపాటు వైఖరిని ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించింది. జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్లపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం శనివారం దాదాపు గంటన్నర పాటు విచారణ జరిపింది. తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు బి మయూర్ రెడ్డి, జె ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34% పెంచడాన్ని ఇదే హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచితే మొత్తం రిజర్వేషన్లు 67% చేరుతాయన్నారు. రిజర్వేషన్లు 50%కి మించరాదన్న పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ను రద్దు చేస్తూ శాసనసభ తీర్మానం చేసినప్పటికీ సంబంధిత బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదని కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అసాధారణ షరతు విధిస్తూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానం బిల్లును గవర్నర్కు బిల్లు పంపి నెల రోజులైనా తిరగకుండానే తొందర ఎందుకని హైకోర్టు నిలదీసింది. బిల్లుకు గవర్నర్ ఆమోదం లేకుండా జీవో 9ని ఎలా జారీ చేస్తారు? గవర్నర్ ఆమోదించే వరకు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్ ఆమోదించాలి కదా అని నిలదీసింది. బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ జీవోను ఎలా జారీ చేస్తారు? జీవో 9కి ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఆ జీవోకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్లాలని ఎలా నిర్ణయిస్తారు? బిల్లుకు ఆమోదం లేకుండా అధికారులే చట్ట ఉత్తర్వుల్ని ఎలా జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. బిల్లు పెండింగ్లో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లవచ్చని ఏ చట్టంలో ఉన్నదో, ఏ కోర్టు తీర్పు చెప్పిందో తెలియజేయాలని సీరియస్ అయింది. ప్రభుత్వం కోరినట్టు పిటిషన్పై విచారణ వాయిదా వేస్తాం, కానీ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోదని హామీ ఇస్తారా అని ప్రశ్నించింది. లేదంటే జీవో 9 అమలును నిలిపివేయాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. అలా కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేస్తే స్థానిక ఎన్నికల కోసం బీసీ కమిషన్ చేసిన అధ్యయనం, ఇతర తతంగమంతా పెద్ద సమస్యగా మారుతుందని అన్నది. ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశంపై ప్రభుత్వ వివరణను తెలుసుకునేందుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రయత్నించారు. బయటకు వెళ్లి కొద్ది నిమిషాల తర్వాత తిరిగొచ్చి అధికారులెవరూ స్పందించలేదని ధర్మాసనానికి చెప్పారు. అంతకుముందు బీసీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు వీల్లేదన్నారు. దసరా సెలవుల తర్వాత విచారణ చేపట్టాలని పదే పదే కోరారు. అయితే ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే దసరా సెలవులు ముగిసే వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీనిపై ఏజీ స్పందిస్తూ నోటిఫికేషన్ జారీ తర్వాత ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఉంటుందని, అప్పుడు కూడా కోర్టు విచారణ చేయవచ్చని అన్నారు. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు అరుదైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఒకవేళ దసరా సెలవులలోపు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ పిటిషన్లపై విచారణ జరిపి చట్ట ప్రకారం